హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తీన్మార్ మౌని. ఈరోజు నేను వెజిటేబుల్ పలావ్ అయితే చేస్తున్నాను. ఈ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా అయితే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి, టమోటా అండ్ క్యారెట్, బీన్స్. సో మసాలా దినుసులు తీసుకున్నాను అండ్ ఒక మీడియం పొటాటో అండ్ మిల్ మేకర్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ముందుగా ఆయిల్ అయితే తీసుకున్నాను, ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అండ్ 2 స్పూన్స్ గీ వేసుకున్నాను. సో అది కొంచెం హీట్ అవ్వగానే అలా 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 ఆనియన్స్ వేసేసుకుని వాటికి కొంచెం వేడి తగిలించాలి. సో తర్వాత మసాలా దినుసులు వేసేసుకుని అవి నేను మాడిపోతున్నాయి బాబోయ్ అని అరవకముందే మనం పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, వెజిటేబుల్స్ అయితే ఏవైతే రెడీ చేసి పెట్టుకుంటామో అవన్నీ వేసేసుకోవడం మంచిది. సో అవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. లైట్గా ఒక 10% అలా కుక్ అయిన తర్వాత సో ఇప్పుడు ఒక పొటాటో వేసుకున్నాను, కొంచెం పసుపు అండ్ రా సాల్ట్ వేసుకున్నాను అండ్ కల్లుప్పు. ఇది చాలా హెల్త్కి కూడా మంచిదండి. మన సాల్ట్ కన్నా రా సాల్టే ఎక్కువ యూజ్ చేయడం మన హెల్త్కి చాలా మంచిది. సో బాగా మగ్గిపోయాయి. మిల్ మేకర్స్ ముందుగానే నానబెట్టి పెట్టాను. సో అవి కూడా వేసేస్తున్నాను. అవి కూడా కొంచెం క్రిస్పీగా అవ్వాలి. సో మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేసామంటే లైట్గా క్రిస్పీగా అవుతాయి. సో లాస్ట్లో ఇంకా అన్నీ వేసేసాను. టమాటో ఫీల్ అయిపోతుంది అనేసి టమాటో కూడా వేసేసాను. అది కూడా కొంచెం మగ్గిపోయింది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర. సో అన్నీ వేసి కొత్తిమీర తగిలించకపోతే బాగోదు కదా. సో కొంచెం ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసుకొని మిక్సింగ్ చేసేయాలి. అప్పుడే టేస్టింగ్ బాగా వస్తుంది. సో బియ్యం ఆల్రెడీ నేను ముందుగానే నానబెట్టి పెట్టేసుకున్నాను. ఆ బియ్యం కూడా వేసేస్తున్నాను. మనం వాటర్ కన్నా ముందు రైస్ వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి రైస్ అనేది పొడిగా వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక టిప్ అనుకోండి. సో వాటర్ కూడా పోసేసుకున్నాను అండ్ లాస్ట్లో కొంచెం పెరుగు వేస్తున్నాను. ఎందుకంటే స్పైసెస్ అన్నిటినీ ఈక్వల్ చేస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో నాకు 3.5 ఇయర్ చిన్న పాప ఉంది. సో తను మరీ హెవీ స్పైస్ ఉన్నా కూడా తినదు, మిడ్ స్పైస్ ఉండాలి. సో అందుకనేసి కొంచెం పెరుగు వేస్తున్నాను. సో అదన్నమాట. ఒక 3-4 విజిల్స్ పెట్టేసుకున్న తర్వాత ఇది లాస్ట్. చూడండి చాలా బాగా వచ్చింది, చాలా పొడిగా కూడా వచ్చింది. స్మెల్ అయితే సూపర్ ఉంది. సో ఇక్కడ రివ్యూ చెప్తున్నారు. తిను నా సిస్టర్, మా తమ్ముడు.